ఆడపిల్లల రక్షణ అనేది గత ప్రభుత్వంలో ఉందా, ఈ ప్రభుత్వంలో ఎక్కువ ఉందా? ఏమండి ప్రభుత్వాలు వచ్చాక ఒక నింద వేయడం కామనే, వాళ్ళ మీద కానీ వీళ్ళ మీద కానీ అవన్నీ చేయడం జరిగింది. సో శక్తి యాప్ అనేది నిన్న లాంచ్ చేశారు. సో దాని యొక్క ఫలితం అనేది ఇంకా 9 నెలలు ఇప్పుడు బిడ్డ అనేది ఇంకా పుట్టింది. సో ఈ ప్రభుత్వానికి ఇంకా మంచి అవకాశం ఉంది. సో లాస్ట్ ప్రభుత్వం అనేది సెంట్రల్ గవర్నమెంట్తో ఏ విధమైన అటాచ్మెంట్ లేని ప్రభుత్వం అన్నమాట. అంటే వీళ్ళకున్న కేసులకి వాళ్ళు ఎటువంటి ఒక్క కార్యక్రమం కూడా చేయలేకపోయారు రాష్ట్రానికి సంబంధించి. ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ 9 నెలల్లో మినిమం 2 లక్షల కోట్ల దాకా రప్పించగలిగారు. సో ఇంకా 4 సంవత్సరాలు ఉంది. సో ఎన్డీఏ గవర్నమెంట్లో ఇప్పుడు నిలబడిందంటే సెంట్రల్లో మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యొక్క సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఏదైనా సాధించవచ్చు అన్నమాట. సో ఇప్పుడు పోలవరం కానీ 10,000 కోట్లు కానీ, మన స్టీల్ ప్లాంట్గా అమౌంట్ కానీ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది. సో ఇలాంటివన్నీ ఈ 9 నెలల్లోనే చాలా పెద్ద ఎత్తున 5 సంవత్సరాల్లో ఏదైతే వైసీపీ ప్రభుత్వం చేయలేదో అలాంటివి 9 నెలల్లో చేసి నిరూపించన్నమాట. ఇంకా కూడా ఇప్పుడు జల్ జీవన్ కమిషన్ ఉంది. ఇవి అసలు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాల్లో కొన్ని గిరిజనుల గ్రామాల్లో మాది భారతపురం మన్యం జిల్లా, మా జిల్లాలో చిన్న గ్రామాలకి గిరిజనులకి అసలు రోడ్డే లేదు. ఇప్పుడు అక్కడ రోడ్డు వేస్తున్నారు. సో రోడ్డు ఆటోమేటిక్గా ఒక రోడ్డు పడిందంటే వాళ్ళకి వృత్తిపరంగా అవని, వైద్యం పరంగాని, విద్య పరంగా అవని వాళ్ళు డెవలప్మెంట్ అవుతారు. సో ఒక మనిషికి ఏం కావాలి? ఒక మనిషికి రోడ్డు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రోడ్డు అనేది ఉన్నదనుకోండి వాళ్ళు ఏ టైం అప్పుడైనా వృత్తిపరంగా వెళ్ళొచ్చు, వైద్యపరంగా వెళ్ళొచ్చు, విద్యాపరంగా వెళ్ళొచ్చు. సో అభివృద్ధి ఆటోమేటిక్గా జరుగుతున్నట్టుగా. సో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పంచాయతీ శాఖ చేసుకున్నారో దానికి 9 నెలల్లో న్యాయం చేశారు. సో ఇకపోతే అన్ని యొక్క శాఖల్లో కూడా బాగానే ఉంది. సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు కావాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ అండి, మన ఫండ్స్ కావాలి. ఎందుకంటే మన దగ్గర అయితే వీళ్ళు ఎందుకంటే గత సంవత్సరం వీళ్ళు చేసిన 10 లక్షల కోట్ల అప్పుకి మనం వచ్చిన మన బడ్జెట్ అప్పుకి అడ్డంగా సరిపోద్ది. సో మనకు సెంట్రల్ నుంచి సపోర్ట్ కావాలి. సో ఈసారి ఏదైతే గవర్నమెంట్ ఉన్నామో మనం సెంట్రల్ సపోర్ట్ ఇచ్చాం. సో సెంట్రల్ నిలబడడం కారణం మనం ఏం కాబట్టి ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో మనం భాగస్వామ్యం ఉన్నా కూడా మనకి ఎటువంటి లోటు లేదు. సో ప్రజలకి ఎటువంటి లోటు లేకుండా సంక్షేమ పథకం అందుతుంది. సంక్షేమం ముందు అభివృద్ధి అనేది జరుగుతుంది. సో సంక్షేమం వెనకబడచ్చు కానీ అభివృద్ధిని చూసుకోవాలన్నమాట. ఎప్పుడు సంక్షేమం గురించి చూసామంటే మన ట్యాక్స్ మనకే ఇస్తారు. సో అది కాదు మనం చూడవలసింది, అభివృద్ధి చూడాలి, శాశ్వతంగా అభివృద్ధి చూడాలి. వైద్యం కానీ, విద్య కానీ ఏదైనా అలాంటివి చూసుకోవాలి. కానీ 100 రూపాయల గురించి మనం చూడకూడదు. ఎందుకంటే ఆ 100 కూడా మన నుంచి పుట్టించే కానీ వేరేగా పుట్టదు. సో ప్రజలు ఎక్కడి నుంచి అయినా సంక్షేమం గురించి వదిలి అభివృద్ధి గురించి చూడాలి. సో ఆ అభివృద్ధి గురించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సాయంత్రం మాట్లాడతారు. నెక్స్ట్ ఈ యొక్క రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించి, దిశ గురించి 10 సంవత్సరాలు మా అందరూ అవమానం పడ్డాం. మా అందరూ అవమానాలే ఎదుర్కొన్నాం. 2 చోట్ల ఓడిపోయాడు, ఈ నాయకుడు గెలుస్తాడా ఏదో అన్నారు. అసెంబ్లీ గేట్ తాకనే ఉన్నాడు. అసెంబ్లీ గేట్ కాదు కదా, అసలు ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు 2 స్థానాల్లో ఓడిపోయాడు. ఒక నిమిషం, 2 స్థానాల్లో ఓడిపోయినోడు ఈ రోజు డిప్యూటీ సీఎం అయ్యాడు సెంటర్ లో. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ కి సౌత్ లో గానీ, నార్త్ లో గానీ ఎక్కడ ఎన్నికలు జరిగినా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వెళ్తే ఓట్లు పడతాయి. ఆ ప్రభుత్వం గెలుస్తున్న స్థాయికి ఎదిగాడు. అదే నేను ముఖ్యమంత్రి అనుకునే వ్యక్తి ఎమ్మెల్యే అయిపోయాడు. ప్రతిపక్ష హోదా అడుక్కుంటున్నాడు, ప్రజలు ఇవ్వాల్సింది అడుక్కుంటున్నాడు. ఇది వాడి పరిస్థితి. సో అది అర్థమైందా? వైసీపీలో వరుస రాజీనామాలు జరుగుతున్నాయి కదా, దాని మీద మీ రియాక్షన్? అర్థం ఒకటండి, వైసీపీ అనేది వ్యాపారం. ఆ వ్యాపారం ఇప్పుడు లాభాలు గెలుస్తున్నప్పుడు అందరూ పెట్టుబడి పెట్టారు, గెలుచుకున్నారు, సంపాదించుకున్నారు. ఓడిపోయిన తర్వాత వ్యాపారం లెవెల్ నుంచి చేస్తాను. నేను డబ్బులు లాస్ అవుతున్నా, నేను వ్యాపారంలో ఉంటానా? ఉండరు. అంతే. వైసీపీ అనేది ఒక వ్యాపార సంస్థ. సో దానికి ఒక పార్టీ పెట్టారు. సో డబ్బులు తీసుకున్నారు, సంపాదించుకున్నారు, వెళ్ళిపోతున్నారు. అది వలసది, అర్థమైపోయింది. వ్యాపారం అది. దానికి వైసీపీ పార్టీ ఇంకొక ఓటమి అయిపోయింది అనుకో, వైసీపీ పార్టీ ఉండదు. మళ్ళీ యాక్చువల్లీ వైసీపీకి ఓటు బ్యాంక్ అన్నది ఒకప్పుడు కాంగ్రెస్. సో కాంగ్రెస్ నుంచి ఈ అబ్బాయి ఏదో వైఎస్ఆర్ కుటుంబం నుంచి వచ్చింది, దీనికి వచ్చింది. మళ్ళీ ఈ పార్టీ ముగిసిపోయింది అనుకో, ఆ ఓట్ బ్యాంక్ మహాస్తం మళ్ళీ కాంగ్రెస్కి వెళ్తుంది, కానీ ఇందులో నిలబడిపోతుంది. నాకు తెలిసి విజయసాయి రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత అసలు వైఎస్ఆర్ పార్టీ లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ లాస్ట్లో నిలబడిందంటే విజయసాయి రెడ్డి వాళ్ళు, జగన్ వల్ల ఏం కాదు. సో అతనే వెళ్ళిపోయిన తర్వాత ఆ పార్టీలో మిగతా వాళ్ళందరూ భయం మీద ఉన్నారు. అంటే వేరే పార్టీల్లో స్థానం లేక రానివ్వక చాలా మంది ఉన్నారే తప్పించి వైసీపీలో ఎవడు ఉండాలని ఉండట్లేదు. అయిపోయింది, గతం కథ. వైసీపీ అనేది పార్టీ గతం.